Thankful to the Harish and subscribe his channel. హే జై శ్రీరామ్ సశ్రీయాకాల్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను నిజామాబాద్లో మన ఏదైతే కాలేజ్ ఉందో జీజీ కాలేజ్ ఉంది, ఆ జీజీ కాలేజ్లో వచ్చేసి మనకి ఎవరికైతే ఫార్మింగ్ గురించి ఇంట్రెస్టెడ్ ఉందో, ఫార్మింగ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉందో కానీ ప్రాపర్ గైడెన్స్ లేక ఆగిపోతున్నారో వాళ్ళకైతే మంచి ప్లేస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి అంటే ఇప్పుడు కోడ్ల గురించి, బర్రెల గురించి, ఆవులు, మేకలు, గొర్రెలు, బర్రెలు ఇవన్నిటినైతే ఎక్స్పోలాగా పెట్టిరు, అంటే బ్రీడ్స్ పెట్టిరు అనమాట. ఈ బ్రీడ్ను మనం యూజ్ చేసుకుంటే మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరైతే ఈ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అని అనుకుంటే మన జీజీ కాలేజ్లోనైతే రావచ్చు. జీజీ కాలేజ్లో వచ్చేసి 21st, 22nd, 23rd ఓన్లీ ఈ 3 డేసే మనకి ఎక్స్పో ఉన్నది. ఈ ఎక్స్పోలో వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, బఫెలోస్ ఇవన్నీ అయితే మనకు పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు నేను చూపించేసా, అంటే ఇక్కడ బ్రీడ్స్ ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి ఇవన్నీ అయితే మీకు చూపించేస్తా. కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడుర్రి. వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం మాట్లాడేది ఫస్ట్ ఏంది అని అంటే ఎలివేటెడ్ దాని గురించి అయితే మాట్లాడదాం మనము. ఈ ఎలివేటెడ్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తారో లైక్ అంటే ఈ ఒక్క ఫార్మింగ్లోనే మనము 2 బెనిఫిట్స్ అనేది మనకు వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఏంది అని అంటే రైట్ మీకు ఇది కనిపిస్తుంది కదా ఎలివేటెడ్ షీప్. ఇందులో వచ్చేసి మనము పైన వచ్చేసి మేకలు, గొర్రెలు మనం పెంచుకోవచ్చు. కింద వచ్చేసి లైక్ మన కోడ్లు పెంచుకోవాలనుకుంటే మనము కోడ్లను కూడా అయితే పెంచుకోవచ్చు. అంటే ఎవరికైతే నార్మల్ ఇప్పుడు ఫార్మింగ్ చేస్తారో, అంటే గొర్రెలది, బర్రెలది ఫార్మింగ్ చేయాలని చెప్పేసి అని అనుకుంటారో, సో వీ కెన్ గో విత్ దిస్. అంటే ఈ టైప్స్ ఆఫ్ మనము షెడ్ అనేది నిర్మించుకుంటే మనకి ఒక్క దాంట్లోనే 2 బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో ఫస్ట్ అయితే మీకు ఎలివేటెడ్ షెడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసిన. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆవులలో కూడా టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి. సో ఆ బ్రీడ్స్లో మీకు ఒక 3 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను, చూపిస్తాను. అంటే ఇవి ఎట్లా అంటే మన మిల్క్ పర్పస్ కోసం అయితే మన ఏదైతే మన వాతావరణం ఉంటుందో, మన వాతావరణంకి అలవాటు అయిపోయిన బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రీడ్స్ గురించి మనకి రెడ్ సింధి అన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మేలు, ఫీమేలు. ఈ రెండిటికి క్రాసింగ్ చేయించిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అన్నమాట ఇది. అంటే ఇది మన వాతావరణానికి సెట్ చేసుకోవాలి కాబట్టి దీనికి క్రాసింగ్ వేయించి తీసిన అవుట్పుట్ అన్నమాట. ఇప్పుడు ఇది మిల్క్ పర్పస్ కోసం కాబట్టి మనకి ఒక్కసారికి పాలు వచ్చేసి మనకి 5 లీటర్స్ అయితే పాలు అనేది ఇస్తాయి. అంటే 2 టైమ్స్ వచ్చేసి మనకి ఒక 10 లీటర్ పాలు అనేది మనకి ఈజీగానైతే ఈ బ్రీడ్ తోటి అయితే మనము చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జెర్సీ క్రాస్ అన్నమాట. అంటే జెర్సీ క్రాస్ దేని గురించి క్రాసింగ్ చేపిస్తారని అంటే మన ఏదైతే మన వాతావరణం ఉంటుందో ఆ వాతావరణానికి తట్టుకోవాలి అని అంటే మన ఇండియన్ బ్రీడ్స్ తోటి క్రాసింగ్ చేపిస్తేనే మనకి ఈ రిజల్ట్. జెర్సీ క్రాస్ ఎందుకన్నామంటే మన ఇండియన్ బ్రీడ్ ప్లస్ ఇంకా జెర్సీ క్రాస్ ఏదైతే ఉందో దానికి వచ్చిన అవుట్పుట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు రెడ్ సింధి, జెర్సీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి పొంగునూరు, ఈ బ్రీడ్ గురించి అయితే చూపించేస్తా చూడరు. రైట్, ఇది వచ్చేసి మనకి పొంగునూరు బ్రీడ్ అన్నమాట. ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తము అదే నడుస్తుంది. ఎందు గురించి అని అంటే అరే ఒక చిన్న టైప్ అంటే చిన్న ఉంటుంది, మనం ఇంట్లో పెంచుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అని అనుకునే వాళ్ళకైతే మనకి పొంగునూరు బ్రీడ్ అనేది బెస్ట్ అన్నమాట. సో మీరు చూడొచ్చు హైట్ ప్రకారంగా చూసుకుంటేనైతే ఒక 3 ఫీట్ హైటే ఉంటాయి మనకి, దానికంటే ఎక్కువ పెరిగాయి. అంటే ఇందులో కూడా వచ్చేసి మనకి కొన్ని బ్రీడ్స్ ఉంటాయి. సో అంటే దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి తమిళనాడు బ్రీడ్ అన్నమాట ఇది. సో ఈ తమిళనాడు బ్రీడ్ ఆవు ఏదైతే ఉందో ఒకసారి చూపించేసా చూడుర్రి. ఇక దాని కొమ్ములతో అయితే ఒక క్రేజీ లుక్ అయితే ఉంది. సో మీరు చూడొచ్చు ఇది అంటే ఇది తమిళనాడుకు చెందిన బ్రీడ్ అని చెప్పేసి అని ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చెప్తున్నారు మనకి. అంటే ఓల్డ్ లైన్స్ ఉంటాయి కదా, సో ఓల్డ్ బ్లడ్ లైన్ మనం అది కావద్దు అని చెప్పేసి అని దాన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అని కొంతమంది బ్రీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ బ్రీడర్స్ని రైట్ వాళ్ళు వచ్చేసి ఈ బ్రీడ్ని అనేది మెయింటైన్ అయితే చేస్తున్నారు. సో అంటే మెయిన్ వచ్చేసి లైక్ ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదే బ్రీడ్ అన్నమాట. ఈ బ్రీడ్ ఇది 2 మిక్స్ అయిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ అన్నమాట ఇది. లైక్ అంటే అవుట్పుట్ అని అనుకోవాలా. మీరు చూస్తున్నారు కదా ఎట్లుంది, క్రేజీ లుక్ అనేది ఉంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్ఎఫ్, ఇది కూడా ఒక బ్రీడే. సో ఈ బ్రీడ్ ఏంటంటే ఈ బ్రీడ్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ మన షెడ్ ఏదైతే ఉంటుందో షెడ్ ఒకటి నీట్గా ఉండాలా, దాంతోపాటు దానికి మంచిగా ఎయిర్ అనేది కంపల్సరీ ఉండాలా, కూల్గా అనేది ఉండాలా. సో దాన్ని బట్టే వాటి మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకి
ఏర్పడుతుంది. లైక్ అంటే అవన్నీ నీట్గా ఉంటేనే ఆ మిల్క్ కూడా కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ అన్నట్టు ఇస్తుంది. సో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి హెచ్ఎఫ్. ఇక ఈ బ్రీడ్ మెయింటైన్ చేయాలని అంటే దానికి ప్రాపర్ షెడ్ అనేది ఉండాలి. షెడ్తో పాటు నీట్నెస్ ఉండాలి. కొంచెం వెదర్ కూడా కొంచెం కూల్ అనేది ఉండాలి. ఎందుకంటే మన వాతావరణానికి తట్టుకోవాలి అని చెప్పేసి అని అనుకుంటే కొంచెం స్ట్రగుల్ అయితే అవుతాయి. సో ఈ బ్రీడ్ని మెయింటైన్ ఓవర్ చేయాలి అని చెప్పేసి అని అనుకుంటే సో దీని గురించి ప్రాపర్గానైతే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ఈ హెచ్ఎఫ్ అనేది మనము తీసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే బర్ల షెడ్ ఉంటుందో సో ఆ బర్ల దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి మనకు ఒకటి జాఫ్రాబాదీ బర్రె ఉంది, చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి మనకి జాఫ్రాబాదీ. ఇక దీన్ని మెయింటైన్ చేయాలని అంటే మంచి క్వాలిటీ ఫుడ్ మంచిగా ఉంటే దానికి పాల ఉత్పత్తి అనేది మనకు మంచిగా ఇస్తుంది. అంటే నార్మల్గా ఒక్కసారి లీటర్కి అంటే వీళ్ళకి అడిగి నేను తెలుసుకుంది ఏంటంటే ఒక్కసారికి వచ్చేసి 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందట. అంటే 2 టైమ్స్ వచ్చేసి మనకు ఒక 20 లీటర్ల పాలు ఈ జాఫ్రాబాదీ బర్రె ఇస్తుందట. అంటే ఇక నార్మల్గా మీకైతే ఐడియా ఉంటుంది. సో అంటే ఏ బ్రీడ్ ఎంతవరకు పాలు ఇస్తుంది అని చెప్పేసి అని దీని క్వాలిటీస్ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అని అనుకుంటే కింద ఒకసారి కామెంట్ అయితే పెట్టేసేయండి నాకు. సో ఇప్పుడు ఇంకొక స్టాల్కి అయితే వచ్చేసినాం మనము. ఈ స్టాల్ ఏంది అని అంటే లైక్ ఇప్పుడు ఆయుర్వేదిక్ అనుకోండి. ఇక అంటే పతాంజలి ఇవన్నీ ఎట్లుంటాయో దానికంటే కొంచెం ఇంకా హై అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే లైక్ ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో దీని నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో దాంతో వీళ్ళు ప్రోడక్ట్స్ అనేటివి తయారు చేస్తారు. ఇప్పుడు మనం ఇంట్లో దోమల బత్తి అవన్నీ వాడతాం, అవునా? ఇప్పుడు లిక్విడ్స్ మనం ఏవైతే బయట వేరే కంట్రీ ప్రోడక్ట్స్ వాడతాం కదా దానికంటే ఈ ప్రోడక్ట్స్ బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకు గురించి అనంటే వీళ్ళు ఏవైతే మన వెదర్కి ప్లస్ మన ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్ల నుంచి తీసిన ఆయిల్స్ ఉంటాయి కదా దాంతో తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నమాట. అంటే లైక్ ఇప్పుడు సెంట్స్ ఉంటాయి, ఇప్పుడు గ్రీన్ టీ అంటారు. సో గ్రీన్ టీ అదొక బ్రాండ్ ఇదొక బ్రాండ్ వాడే బదులు సో ఇదొక బ్రాండ్ అనమాట. అంటే వీళ్ళే ఓన్గా తయారు చేసినది. అదే కాకుండా ఫేస్ మాస్కులు అంటే ఆడపిల్లలు అందంగా కనబడాలని చెప్పేసి అని ఫేస్ మాస్కులు అయితే వాడతారు. సో ఇదన్నమాట. ఇవే కాకుండా ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవన్నీ చెప్తున్నా. దీనికంటే ముందు ఇది ఎవరైతే రెడీ చేస్తున్నారో ఎవరైతే తయారు చేస్తున్నారో వీళ్ళు వచ్చేసి లక్ష్మీ తెలంగాణ నాకు పేరైతే వస్తలేదు యూనివర్సిటీ. సో రైట్. సో వీళ్ళు వచ్చేసి వీళ్ళందరూ అన్నమాట. వీళ్ళే ఇవన్నీ ప్రోడక్ట్స్ అనేటిది తయారు చేస్తున్నారు. సో ఒక్కసారి అయితే మనము ఈ సార్ తోటి అయితే మాట్లాడుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. డాక్టర్ జయశంకర్ స్వామి, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మూజర్ల, శ్రీకొండ లక్ష్మీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. మేము పోస్ట్ హార్వెస్ట్ విలువ ఆధారిత ఉప ఉత్పత్తులలో భాగంగా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఒక భాగం. అందులో అన్ని రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు అనేటివి తయారు చేస్తున్నాం. ప్రతి ఫ్రూట్స్ వెజిటేబుల్ నుండి మేము ఏం చేస్తున్నాం అంటే ఎలాంటి రసాయనాలు లేకుండా వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతుంది. సో మనకేంటంటే ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి. ఈ మోకాళ్ళ నొప్పుల నుండి కానీ సోరియాసిస్ నుండి కానీ విముక్తి పొందాలంటే ఒక ఆయిల్ తయారు చేసాం. చాలా పవర్ఫుల్ ఇది. ఇన్స్టెంట్గా ఇప్పుడు మా ఛానల్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్, దాంట్లో ఫాలో అవ్వచ్చు. హార్టీ హబ్ అని, @_hub. సో దానిలో ఏంటంటే మేము ఏదైతే పరీక్షలు చేస్తున్నామో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా ఉపశమనం జరిగింది యూజ్ చేసిన తర్వాత దాన్ని కూడా ప్రాక్టికల్ రూపంలో మేము చూపిస్తున్నాం. అలాగే అనేక రకాలైన న్యూట్రిషన్కి సంబంధించింది కూడా, అంటే డయాబెటీస్కి ఎవరైతే ఉంటారో పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ డయాబెటీస్ నుండి ఉపశమనం కలగడానికి సో కొన్ని రకాలైన ఉప ఉత్పత్తులు. అలాగే మనం ఇన్హేలర్ చూస్తూ ఉంటాం. ఇన్హేలర్లో కెమికల్స్ లేకుండా ఇన్హేలర్. అలాగే మనకేంటంటే రోలాన్, ఎక్కడైనా నొప్పి తలనొప్పి ఉందంటే ఈ రోలాన్ కూడా ఇందులో ఉంటుంది. సో ఇందులో ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. రకాలైన పుష్పాల నుండి మనం పర్ఫ్యూమ్స్ తయారు చేసుకోవచ్చు. కానీ మనం బయట దొరికే పర్ఫ్యూమ్స్ ఏంటంటే కెమికల్ బేస్డ్ కాబట్టి ఇవి వాటర్లో మాత్రం మనం డిస్టిలేషన్ చేసేసుకొని ఇలాంటి పర్ఫ్యూమ్స్ తయారు చేసుకోవచ్చు. మిగతా బ్రాండెడ్ పర్ఫ్యూమ్ కన్నా కూడా ఇవి మేలైన రకాలు. అలాగే మల్టీపర్పస్ జెల్, ఎలాంటి మచ్చలు ఉన్నా కూడా, బ్లాక్ మచ్చలు ఉన్నా కూడా వాటిని తీయగలిగే శక్తి వీటికి ఉంటుంది. సో కాబట్టి ఎలాంటి బ్రాండెడ్ కాస్మెటిక్స్ రసాయనాలు ఉన్న కాస్మెటిక్స్ కూడా యూజ్ చేయడానికి వీలు లేకుండా ఈ రసాయనాలు లేని కాస్మెటిక్స్ యూజ్ చేసాం. అలాగే నన్నారి జ్యూస్. ఈ మధ్య మనకి తాపమానం పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. ఆ వడదెబ్బకి
తగలకుండా మీన్స్ వాటి నుండి ఉపశమనం కలగడానికి నన్నారి రూట్స్ నుండి తయారు చేసిన షర్బత్ అనేది తయారు చేసాం. అలాగే ఇది మంచి బ్లడ్ ప్యూరిఫైయర్ కూడా, డయాబెటిక్ పేషెంట్స్ కూడా తాగొచ్చు. సో ఫస్ట్ టాల్కమ్ పౌడర్ ఏంటంటే జాన్సన్ అండ్ జాన్సన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కొంతమంది ఏంటంటే ఈ పౌడర్ వల్ల ర్యాషెస్ రావడం వల్ల సో కొత్త పౌడర్ని తయారు చేసాం. ఇది ఏ బేబీకైనా మనం యూజ్ చేయొచ్చు. సో కాబట్టి ఎలాంటి ర్యాష్ లేకుండా ఇది వెజిటబుల్స్ నుండి తయారు చేసిన టాల్కమ్ పౌడర్. సో అలాగే మనకేంటంటే హెయిర్ ఆయిల్. సో అలాగే కూస్మాండం, చిన్నపిల్లలకి ఏంటంటే శక్తి లేకపోవడం, రన్నింగ్ చేస్తే 100 మీటర్ రన్ చేసేసరికి కింద లో బీపీ తోటి కింద పడడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో స్పోర్ట్స్కి కూడా మనం బాగా అంటే బలోపేతం చేయడానికి యువకుల్ని సో కూస్మాండం అంటే యాష్ గార్డ్ నుండి, బూడిద గుమ్మడి నుండి ఒకటి కూస్మాండం నుండి తయారు చేసాం. ఈ గోళీలు ఒక్కటి తిన్నట్టయితే వాడు గుర్రంలాగా ఉరుకుతాడు అనమాట. సో అలాగే సో మనకేంటంటే డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఈ పర్ఫ్యూమ్స్ ఏంటంటే అట్రాక్టివ్ ప్యాకింగ్లో కూడా తయారు చేయడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే కార్ ఎయిర్ ఫ్రెషనర్స్ అనేటివి ఉంటాయి. మనం ఏంటంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏంటంటే కొంతమందికి కార్లో ప్రయాణించేటప్పుడు వామిటింగ్ రావడం కానీ, అలాగే వామిటింగ్ సెన్సేషన్తో పాటుగా హెడ్ఏక్ రావడం కానీ, అల్సర్ రావడం కానీ జరుగుతుంది. సో అలాంటి సందర్భం లేకుండా ఈ ఎసెన్షియల్ ఆయిల్ కార్లో పెట్టుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే ఉపశమనం కలిగి మనం అలసట లేకుండా మనం లాంగ్ డ్రైవింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మనం ఏంటంటే పబ్లిక్లో ఉండే అనేక ప్రాబ్లమ్ని పరిష్కరించడానికి వివిధ రకాలైన ఉత్పత్తులు తయారు చేసి, కెమికల్స్ లేకుండా ఎస్పెషల్లీ ఈ కెమికల్ లేకుండా తయారు చేయడం అనేది ఒక మిషన్గా ఏర్పరచుకున్నాం. సో కాబట్టి సో నేచర్ కెన్ క్యూర్ ఎవ్రీథింగ్. సో కాబట్టి నేచర్లోనే ప్రకృతిలోనే అన్ని నివారణ గుణాలు ఉన్నాయి. కాబట్టి ప్రకృతిని మనం ఎలా ఉపయోగించుకొని మనకు ఉండే రోజువారీగా వచ్చే అండ్ సంవత్సరాల వారిగా వచ్చే వివిధ రకాలైన రోగాలను నుండి మనం లోన్ కాకుండా ఎలా నివారించాలని దాని మీద ఇంకా పరిశోధన చేస్తున్నాం. మోర్ దెన్ 1000 టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే మా ప్రోడక్ట్ క్యాటలాగ్. సో దీనిలో ఏంటంటే హార్టీ బ్యూటీ కేర్ అని ఉంటుంది. ఇందులో మనకేంటంటే వివిధ రకాలైన సోపులు, లిప్ కేర్, షాంపూస్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, ఫ్రాగ్రెన్స్ ప్రోడక్ట్, అదర్ సర్వీసెస్ లైక్ అరోమా థెరపీ అనేది కూడా క్రియేట్ చేస్తున్నాం. ఈ అరోమా థెరపీలో ఏంటంటే మనకి సో ఎలాంటి రుగ్మతలు ఉన్నా కూడా, డిస్క్ ప్రాబ్లం ఉన్నా కూడా సో ఈ అరోమా థెరపీ, హార్టీ టూరిజం ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నాం. ఇవి కొత్త సర్వీసెస్ మనం హార్టికల్చర్ థెరపీ అనేది కూడా స్టార్ట్ చేసాం. హార్టికల్చర్ థెరపీలో ఏంటంటే ఎవరికైనా నివారించలేని రోగాలు ఉన్నా కూడా నివారించవచ్చు అనే దాని మీద కూడా మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు. అందులో అంటే వివిధ రకాలైన రోగాలతోటి వచ్చిన పేషెంట్స్ని కూడా ఆ రోగాలను మనం హార్టికల్చర్ క్రాప్స్ ఉపయోగించి మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? హరీష్. సో రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనము హనీ, అంటే తేనెలో కూడా ఇన్నిగానము వెరైటీస్ ఉంటాయి, ఫ్లేవర్స్ ఉంటాయి అని చెప్పేసి నాకైతే ఇప్పుడే అర్థమైంది. సో ఇప్పుడు మీకు చూపించేస్తా చూడుర్రి, అంటే ఇందులో కూడా ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అని చెప్పేసి అని మీకు కూడా అర్థమైపోతుంది. ఓకే, నా పేరు వచ్చేసి హరిబాబు అండి. హరిబాబు. ఫామ్ ఎక్కడ ఉంది మీది? ఇందిరారెడ్డి మేడం గారు వారి తరఫున మేము కొలాబరేట్ అయ్యి తన దగ్గర వర్క్ నేర్చుకుంటున్నాము, ప్లస్ హనీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాము మేము. తనకు సంబంధించిన ప్రజెంట్ ఫామ్ వచ్చేసి జగిత్యాల డిస్టిక్లో లక్ష్మీపూర్ అనే విలేజ్లో ఉందండి. అక్కడ సెసమి తోట ఉన్నది. 300 ఎకర్స్ వరకు అక్కడ సెసమి నువ్వుల పంట పండిస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది. ఆ ప్లేస్లో ఇప్పుడు ప్రజెంట్ మా తేనె డబ్బాలు ఉన్నాయి. అక్కడ మీరు ప్రజెంట్ ఈరోజు కూడా హనీ హార్వెస్టింగ్ జరుగుతుంది. వెళ్ళి అక్కడ లైవ్లో చూడాలంటే కూడా మీకు అవైలబిలిటీ ఉంది. మేడం గారు ఇంకొకటి ఏంటి అంటే ఫ్రీ ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తారు. తన కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ హనీస్ ఉన్నాయి? అంటే హనీసే ఉన్నాయి, ప్లస్ ఇంకా ఇవి సంథింగ్ బాక్సెస్ ఉన్నాయి, లిప్స్టిక్స్ ఉన్నాయి కదా, సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, హనీలో హనీ అనే కాకుండా హనీకి సంబంధించిన బై ప్రోడక్ట్స్ కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ద మేజర్ బై ప్రోడక్ట్ పొలెన్ అండి. ఇది పుప్పొడి అంటారు దీన్ని. ఓకే, ఇది కోకోనట్ పుప్పొడి. ఇది ప్రోటీన్ ఫుడ్ లాగా డైట్లో తింటారు దీన్ని. ఇంకొకటి వచ్చేసి బీవాక్స్తోని, తేనె యొక్క మైనంతోని లిప్స్టిక్స్ ప్లస్ లిప్ బామ్స్ అండ్ సోప్స్ కూడా, మనం వాడే సోప్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇంకా వచ్చేసి మనకు ఫ్లేవర్స్ అంటే కూడా మల్టీ ఫ్లోరల్. ఇది వైల్డ్ హనీ అండి. వివిధ రకాలైన పూల నుంచి తీసిన హనీ. ఇది అజ్వెన్ హనీ ఉంది. అజ్వెన్ అంటే వాము అండి. వాము పంట నుంచి తీసిన హనీ. సన్ఫ్లవర్ పంట నుంచి మనం
సిద్దిపేట డిస్టిక్ లక్ష్మణ్ గారి తోటలో తీసాము. ఇది చిన్న కోడువార్ అనే విలేజ్లో. ఇది సెసమే. ఇప్పుడు జగిత్యాల లక్ష్మీపూర్ అనే విలేజ్లో ఉంది. అంటే ఇవన్నీ ఒక్కొక్క ల్యాండ్లో ఒక్కొక్క హనీ తీసిరండి. అంటే ఇది వచ్చేసి అంటే పువ్వులు వేరే దాంట్లో పువ్వులు ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిన వాళ్ళ దగ్గర కాంటాక్ట్స్ తీసుకొని ఆ ప్లేస్లోకి ఈ తేనె డబ్బాలని మ్యాగ్నేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దాని రకంగా తేనె తీయాల్సి వస్తుంది. ఒకటే ప్లేస్లో ఉంటే హనీ రాదు. అంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ వచ్చేసి మీకు ఏ టైప్ ఆఫ్ హనీ కావాలనో ఆ టైప్ ఆఫ్ హనీకి ఆ ఏరియాలో మీరు బాక్సెస్ అనేది ఫిట్ చేస్తారు, ఇన్స్టాల్ చేస్తాం. దాని తర్వాత ఇవి ఏదైతే పెట్టిన బాక్సెస్ ఉన్నాయో దాని నుంచి మీరు హనీని మేము ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇస్తారు. అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది, ప్లస్ ఫుడ్ కూడా ఫ్రీ ఇస్తారు. సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొక స్టాల్లోనైతే ఉన్నాము. ఈ స్టాల్లో వచ్చేసి మనకి వీళ్ళ దగ్గర టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. అంటే ఏవి మనకి కోడ్లకి సంబంధించిన బ్రీడ్స్ ఏవేవైతే ఉంటాయో టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవే కాకుండా అయితే మనము సార్ గారికి అడుగుదాము. సో ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి, ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి, దీని నేమ్స్ ఇవన్నీ ఒకసారి అయితే అడిగితే తెలుసుకుందాం. సార్ ఇప్పుడు మీ దగ్గర ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర? ప్రజెంట్కి అయితే మనకి కాయిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం కౌజ్ పిట్టలు అంటాం మనం. ఈ కౌజ్ పిట్టలు వచ్చేసి మనకి 4 వారాలకి మనకి 250 గ్రాముల వరకు వెయిట్ వస్తుంది. మీ పశు వైద్య కళాశాల కోర్లలో 8 రూపాయలకు ఒక చిక్ లెక్కన మీకు బయటికి కావాలంటే సప్లైలో ఇచ్చేస్తాం మేము. ఓకే. దీంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీని మీట్లో. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నా సరే ఇంక వీల్స్ కాకుండా ఇంకా వేరే ఇవి సిల్కీ బ్రీడ్స్ ఫ్యాషన్ పర్పస్గా యూజ్ చేసుకుంటాం మనం. ఓకే. ఒక చిక్ మనకి చిక్స్ కూడా సప్లై చేస్తాం కాలేజీలో. పర్ చిక్ వచ్చేసి మనం 60 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి కాలేజ్లో. ఏమైనా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు కాలేజ్ నుండి. ఇవి వచ్చేసి రాజశ్రీ బ్రీడ్స్ అండి. మన హైదరాబాద్లోనే డెవలప్ చేశారు రాజనగర్ యూనివర్సిటీలో. సో ఇవి మనకి పెరటికోళ్ళు ఆ విధంగా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మేల్ వచ్చేసి మనకి 2 kgs 2.5 kgs వరకు వెయిట్ ఉంటుంది. ఫీమేల్ వచ్చేసి ఒక 2 kgs వరకు వెయిట్ వస్తుంది. సో మనకి సంవత్సరానికి వచ్చేసి 160 to 180 eggs మనకి ప్రొడక్షన్ ఉంది. ఇవి వచ్చేసి ఆస్ట్రేలియా బ్రీడ్స్ అంటారండి. దీనికి మేల్ వెయిట్ వచ్చేసి 2.2 to 2.5 kgs వస్తుంది. ఫీమేల్ వెయిట్ వచ్చేసి 2 kgs వరకు వస్తుంది. మీట్ పర్పస్గా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎగ్స్ ఎంత వస్తుంది సార్ మనకి? 160 to 180 వరకు వస్తాయండి. 160 నుంచి 180 ఎగ్స్ లేయింగ్ ఉంటుంది మనకి పర్ ఇయర్కి. ఓకే. ఇవి వచ్చేసి వనస్తి బ్రీడ్స్ అండి, వెరైటీస్ ఇవి. సో మీ ఫీమేల్ వచ్చేసి 1.5 to 2 kgs వరకు ఉంటుంది. మేల్ వచ్చేసి 2 kgs to 2.5 kgs వరకు మనకి వస్తుంది. సో మన కండిషన్స్ తట్టుకోవచ్చు, పెర్టికోల్గా కూడా పెంచుకోవచ్చు మనకి. ఇవి ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్న వెరైటీస్ ఇవి కడక్నాథ్. దీన్ని మీట్ కూడా వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, హై ప్రోటీన్ ఉంటుంది. దీని మీట్లో 25% వరకు ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ పర్సెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఆరిజిన్ వచ్చేసి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ నుండి మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క బ్రీడ్స్ చిక్స్ అనేవి మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కాస్ట్ వచ్చేసి కాయిల్స్ 8 రూపీస్ పర్ చిక్. 1 day ఓల్డ్ చిక్ ఇస్తాము. ఇవి వచ్చేసి 50 రూపీస్. ఇవి కడక్నాథ్ 50 రూపీస్ చిక్, 1 చిక్, 1 day ఓల్డ్ చిక్. సో ఈ 2 బ్రీడ్స్ వచ్చేసి వనస్తి అండ్ రాజశ్రీ వచ్చేసి 30 రూపీస్ ఈ చిక్. సో ఇవి సిల్కీ బ్రీడ్స్ అండ్ ఆస్ట్రేలియా వచ్చేసి 60 రూపీస్. అంటే 1 day చిక్ వచ్చేసి పర్ డే చిక్, 1 day ఓల్డ్ చిక్ ఇస్తాము. అది కాస్ట్. సో రైట్. సో ఇప్పుడైతే ఈ వీడియోలో వచ్చేసి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసిన. అంటే ఫార్మింగ్ ఎవరైతే చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, అంటే దాని గురించి నాలెడ్జ్ తెలుసుకోవాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారో ఈ వీడియోలో అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని అట్లనే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఏదైతే హ్యాండిల్ ఉందో అక్కడ ఇచ్చేస్తున్నాను. సో అక్కడ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలోని అయితే కొట్టూరి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ అయితే పెట్టేసారి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తాయి వీడియో. జై శ్రీరామ్.